శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాపహర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అపార కరుణం సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాను. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇవాళ ఎపిసోడ్ 94 చెప్పుకోవాలి. 93లో ఏం చెప్పుకున్నాము అంటే, ఈ అధ్యాయం చదివిన వారు, భక్తితో విన్నవారు పిశాచ మోక్షముల కథను విని సర్వపాపం నుండి ముక్తులవుతారు. ఈ లోకంలో భోగములను అనుభవించి పరమందు సుఖమును పొందగలరు. అదనమాట. అక్కడ ఇప్పుడు అంటే అది అగ్నితీర్థ ప్రశంస గురించి చెప్పుకుంటూ వచ్చిందన్నమాట. అంతా అయిపోయింది. ఇప్పుడు చక్రతీర్థ ప్రశంస ఎపిసోడ్ 94లో చెప్పుకుంటున్నాం. చక్రతీర్థ ప్రశంస. ఆదిత్యునికి బంగారు చేతులు వచ్చుట. శ్రీసూతులు ఇట్లనిరి: సర్వపాతకములను నశింపచేయు అగ్నితీర్థమునందు స్నానం చేసి విశుద్ధాత్ముడై తరువాత చక్రతీర్థమునకు వెళ్ళవలెను. చక్రతీర్థములో ఏ కోరికలతో స్నానం చేయుదురో ఆయా కోరికలను పొందగలరు. ప్రతినిష్ఠుడై పూర్వము అంటే వ్రతనిష్ఠుడై పూర్వము అహిర్బుద్ధుడు అను మహర్షి గంధమాదమునందు సుదర్శనమును ఉపాసించను. అచ్చట తపస్సు చేస్తున్న మునిని ఘోర రూపులైన రాక్షసులు తపోవిగ్రహమే పనిగా కలవారై బాధించుతున్నప్పుడు భక్తరక్షణావాంఛతో సుదర్శనం వచ్చి బాధించుతున్న రాక్షసులను అవలేలగా చంపినది. నాటి నుండి ఆ చక్రము భక్తుల ప్రార్థనతో అహిర్బుద్ధుడు ఏర్పరిచిన తీర్థములో ఎప్పుడూ సన్నిధిలో ఉండును. అప్పటి నుండి ఆ తీర్థము చక్రతీర్థము అని పిలువబడుతున్నది. సుదర్శనము అనుగ్రహం వలన ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి రాక్షస పిశాచాదుల వలన పీడలేనే లేదు, అంటే ఉండదు అని. ఈ పావన తీర్థంలో స్నానం చేసి పూర్వం సూర్యుడు చేతులు విరిగిన వాడై ఈ తీర్థవైభవం వలన హిరణ్యమయ పాణిని పొందాను, అంటే బంగారు చేతులకు వచ్చాయి ఆయనకిట. అది ఋషులు ఇట్లా అడిగి: ఓ సూతనందన, ఆదిత్యుడు చిన్నపాణి ఎట్లు బంగారు చేతులను పొందగలిగాను? దాన్ని చెప్పమని అడగగా శ్రీసూతుడు ఇట్లను: ఇంద్రాది దేవతలు పూర్వము ఎప్పుడు రాక్షసులతో పీడింపబడుతూ ఏమి చేయవలయును అని అందరూ కలిసి ఆలోచించి బృహస్పతిని ముందుంచుకుని ఇంద్రుని ముందుగా పెట్టుకుని బ్రహ్మస్థానంలోకి వెళ్ళిరి. వారు బ్రహ్మను చేరి భక్తితో స్తుతించి వారు ఎందుకు వచ్చారో బ్రహ్మదేవునికి నివేదించిరి. వారు బ్రహ్మతో రాక్షసుల బాధలకు ప్రతిక్రియ చెప్పని ప్రార్థించగా బ్రహ్మ వారితో: మీరు భయపడవలదు, అందుకు ఉపాయమును నేను చెప్పేదను. మహేశ్వరమును మహాయజ్ఞము అసురనాశకము కలదు. ఆవో దేవతలారా, మీరు ఆ మహాయజ్ఞాన్ని గంధమాదనంలో చేయవలయును. ఈ యజ్ఞమును గంధమాదన పర్వతమందు చేసిన సుదర్శనము అనుగ్రహం వలన అప్పుడు యజ్ఞ విఘ్నము కాదు. అహిర్బుద్ధుడు అను ఎరుక గల మహర్షిపై మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆ గంధమాదనంలో ఆ తీర్థంలో సుదర్శనము సన్నిధిలో ఉండును, అంటే అక్కడ ఉంటాడు. ఆయన అడిగాడు కాబట్టి అప్పుడు అహిర్బుద్ధుడు సన్నిధిలో ఉండును. అందువలన మీరు ఆ యజ్ఞమును గంధమాదనంలో చేయవలెను. చక్రతీర్థంలో కొద్ది దూరంలో అసురనాశకమైన యజ్ఞము చేయుడు. బ్రహ్మదేవుని మాటలు విని వారు బృహస్పతితో గంధమాదనకు త్వరగా యజ్ఞములకు చేయవలయున్న కోరికతో వెళ్ళిరి.
వారు మహాత్ముడైన హైర్భుజ్య మునీశ్వరునికి నమస్కరించి ఆయన ఆశ్రమమునకు కొద్ది దూరంలో యజ్ఞవాటిని ఏర్పరిచిరి. యజ్ఞకర్మయందు నిష్ణాతులైన తపోధనులతో కూడి దేవతలు అసునాశకమైన ఇష్టిని ఆరంభించిరి. ఆ కర్మలో వారి వారి అర్హతలకు తగిన విధముగా తమ తమ పదవులను స్వీకరించి దేవరాజైన ఇంద్రుడు శాస్త్ర ప్రకారము దీక్ష వహించాను. ఈ విధముగా గంధమాదనములో మహాయజ్ఞం ఆరంభమైనది. దుస్సహమైన సుదర్శన ప్రభావంతో అతిగా పీడితులై యజ్ఞం నడుచుతూ ఉండగా రాక్షసులు ఆ యజ్ఞములో దోషమును కనుగొనలేకపోయేరి. ఈ విధంగా ఏ అంతరాయం లేకుండా మహాయజ్ఞము నడిచినది. మంత్రపూతమైన పురోడాశమును కొంత అగ్నిలో హోమం చేయగా మిగిలిన దానిని ఆధ్వర్యుడు విభజించి ఆదరంతో ఋత్విక్కులకు హోత్రముఖ్యులకు పాపనాశకమైన దాన్ని ఇచ్చెను. ఆదరపు హోతపాత్రకు పాపనాశకమైన దాన్ని ఇచ్చింది. బ్రహ్మ అయిన సవితకు మిక్కిలి తేజస్సు గల ఒక భాగమును ప్రాశిత్రము అని పేరు గల దాన్ని పురోడాశ భాగముగా ఇచ్చింది. అప్పుడు సవిత ప్రాశిత్రమును చేతులతో గ్రహించను. సవిత తాకగానే ఆ చేరలాని ప్రాశిత్రము ఋత్విజులు అందరూ చూస్తుండగానే అతడి చేతులను ఛేదించినది. ఉగ్ర తేజస్సు గల ప్రాశిత్రముతో పోయిన చేతులు గల సవిత ఇదేమీ అని భయపడి, సవిత అంటే సూర్యనారాయణమూర్తి అన్నమాట అక్కడ, అని భయపడి విషణ్ణవదరుడయ్యను. సవిత ఋతుజులందరినీ పిలిచి ప్రాశిత్రము అని పేరు గల పురోడాశం నా భాగము ఇది ఇవ్వగానే మీరు చూస్తుండగా నా చేతులను ఛేదించినది. అందుచే మీరందరూ కలిసి ఈ చేతులను తిరిగి కల్పించవలను, లేదా ఈ యజ్ఞమును నాశనం చేయుదును అనగా విని ఆ మునీంద్రులు అందరూ దేవతల మధ్యలో మహాతేజస్సు గల అష్టావక్రులను ఋత్విజులు వారితో ఇట్లనను: ఓ ఋత్విజులారా, నా మాటను శ్రద్ధగా వినవలయును. నేను బ్రతికుండగా 100 మంది బ్రాహ్మలు గడిచిపోయిరి. లోకేశ్వరుడు పేరుగల ప్రజాపతి ఉండగా శ్యామలాపురమందు హరిహరుడని పేరుగల బ్రాహ్మణుడు నివసించను. అరణ్యములో ఉండు వ్యాధుడు వేట కొరకు లక్ష్యమును ఛేదించుండగా లక్ష్యములకు మధ్యగా వచ్చి బాణములతో పాదములు పోగొట్టుకొనెను. అతడు మునులతో ప్రేరేపింపబడి గంధమాదనములకు వచ్చి ఈ మునితీర్థంలో స్నానం చేసి పాదమును తిరిగి పొందినాడు. అప్పుడు పుణ్యమైన ఈ తీర్థము మునితీర్థం అని చెప్పబడినది. ఇప్పుడు చక్రతీర్థం అని పేరు కలిగి చక్రనామం అని పొందినది. ప్రాశిత్రము వలన చేతులు విరిగిన సవిత ఇట్లా స్నానం చేయవలను. మీకు ఇష్టమైనతో మునితీర్థములో సవిత కూడా యజ్ఞము చేయవలను. అష్టావక్ర మహర్షి ఋత్విజులతో ఈ విధంగా ఆనిన తర్వాత అందరూ ఆనందపడి సవితతో, నీవు ఈ తీర్థంలో స్నానం చేయము, నీకు చేతులు రాగలవు. ఇది విని మహత్తరమైన చక్రతీర్థమునకు సవిత వెళ్ళుట, చేతులు వచ్చుట కొరకు దానిలో భక్తిపూర్వక స్నానం చేసి లేచినంతలో బంగారు చేతులతో కూడిన వాడై కనిపించాను. ఇది చూసి వారందరూ ఆనందించి ఆ యజ్ఞంను సమాప్తి చేసి దైత్య సంగములను జయించి ఇంద్రాదేవతలందరూ సుఖంగా స్వర్గమునకు వెళ్ళిరి. అందువలన ఈ తీర్థమునకు వచ్చి నరులందరూ తమ తమ అభీష్ట సిద్ధి కొరకు ప్రయత్నపూర్వకముగా దీన్ని సేవించవలను. అంధులు, చప్పిడి చేయవారు, మగవారు, చెవిటివారు, గూనివారు, కుంటివారు, చప్పిడి కాలువారు, అంగహీనులైన వారు, ఇతర అవయవ లోపములు కలవారు తమ వికలాంగం పూర్తి కొరకు సర్వాభీష్టప్రదాయకమైన దీన్ని సేవింపవలను. ఈ విధముగా మీకు చక్రతీర్థ వైభవం చెప్పింది. ఓ బ్రాహ్మణులారా, ఎక్కడైతే పూర్వం విరిగిన చేతులను స్నానం చేసి ప్రభాకరుడు తిరిగి పొందెనో అట్టి తీర్థమహాత్మ్యం చదివిన వారికి, శ్రద్ధగా వినిన వారికి పోయిన అంగములు మరలా రాగలవు, అనుమానం లేదు. మోక్షకామి అయిన నరులకు ముక్తి లభించును. శివతీర్థ ప్రశంస భైరవుని బ్రహ్మహత్య విమోక్షణము. శ్రీసూక్తులు ఇట్లు అనిరి:
చక్రతీర్థంలో స్నానం చేసి పిదప శివతీర్థంలోకి వెళ్ళవాలని. అచ్చట స్నానం చేసినంత మాత్రాన మహాపాతక కోటులు అంటే కోట్లు అన్నమాట, వాటి సంసర్గములు ఆ క్షణములోనే నశించును. ఓ తాపసులారా, అచ్చట స్నానం చేసి కాలభైరవుడు బ్రహ్మహత్య నుండి ముక్తులయ్యను అనగా విని ఋషులు సూతునితో ఇట్లనిరి, కాలభైరవ రుద్రునకు బ్రహ్మహత్య ఎందుకు సంభవించినది, ఇది మాకు చెప్పు అని వారు అడిగిరి. అప్పుడు శ్రీసూతులు ఇలా చెప్పిరి, ఓ ముల్లారా, ఇది వరలో జరిగినది, ముక్తినిచ్చున్నది, ఆయన దీనిని చెప్పుదును. దీనిని వినినవారు పాపము నుండి ముక్తులు కాగలరు. పూర్వము ప్రజాపతికి విష్ణువుకు ఎవరు గొప్ప అన్న విషయంలో కలహం ఏర్పడి వాదులాట్ల జరుగుతూ ఉండగా వారి ముందుకి 4 వేదములు వచ్చినవి. ఆ వేదములు బ్రహ్మను విష్ణువును కూడా మీరు జగత్కర్తలు కారు అని, ఈశ్వరుడు జగత్కర్త, పరుని కన్నా ఫలతరుడు, విభువు, అతడే ప్రభువు, ఈ విధంగా వేదములు శుభాక్షర వాక్యములు చెప్పగా విని బ్రహ్మ విష్ణువులు అప్పుడు అచ్చట ఈ విధంగా పలికిరి, బ్రహ్మ ఇట్లను, పార్వతిని ఆలింగనం చేసుకున్న శంభువు ప్రథమాధిపుడు, సర్వసంగ వివర్జితమైన పరబ్రహ్మము ఎట్లు కాగలడు. ఈ విధముగా వారిద్దరూ వాదులాడుతుండగా వారితో పెద్ద శబ్దంతో రూపములైన రూపము ధరించి అననిది ఇలా అంది, ఈ శంభుడు మహాదేవుడు తనకన్నా వేరైన పార్వతితో ఎప్పుడో ఒకప్పుడు క్రీడించడు కదా, కానీ స్వాత్మస్వరూపంతో ఈ శంభువు స్వప్రకాశుడు, నిరంజనుడు, మహాదేవుడు, విశ్వాధికుడు అని ప్రసిద్ధమైనాడు. బ్రహ్మ సృష్టికాలంలో ఇతడు రజోగుణముతో నిన్ను నియమించినాడు. ఓ కేశవ, శంభువు సత్వగుణముతో రక్షించుటకు నిన్ను పంపును, తమోగుణముతో లయకాలమునందు కాలరుద్రులను అని ప్రేరేపించును. అందువలన ఓ విష్ణు, మీకు ఇద్దరికీ స్వతంత్రత లేదు, ప్రజాపతికి కూడా లేదు, కానీ శంభువునకు స్వతంత్రత కాదు. బ్రహ్మ విష్ణులారా, మీరు వృధాగా మోహము పొందవద్దు అని ప్రణవం ఇట్లు చెప్పిన తర్వాత దీనిని విని కూడా బ్రహ్మకేశవులు శంభు మాయామోహితులై అజ్ఞానమును వదలలేదు. ఇంతలో బ్రహ్మ గొప్ప అద్భుతమును చూచాను. ఆకాశమంతయు వ్యాపించుతూ అనంత ఆదిత్యులతో సమాన కాంతి గల తేజమండలమును చూచెను. దానిని చూచుటకు బ్రహ్మ ఊర్ధ్వమైన ముఖమును సృష్టించను. తపోబలంతో సృష్టింపడిన 5వ ముఖంతో అతడు ఆ తేజమండలను బ్రహ్మ పలుమార్లు చూడసాగను. ఆ తేజస్సును చూచడం వలన కోపంతో ఆ ముఖము మండిపోయింది. ఆ 5వ శిరస్సు ప్రళయంలో లోకములను కాల్చుటకు ఏర్పడు బడబాగ్ని వలె కనిపించినది. ఆ తేజస్సు నీలలోహితుడైన పురుషునిగా కనిపించినది. అది చూచి సృష్టికర్త అయిన బ్రహ్మ పరమేశ్వరునితో, ఓ మహాదేవ, నేను నిన్ను గుర్తించుతుని, పూర్వము నీవు నా నొసట్టు నుండి బయటికి వచ్చితివి. ఓ శంభు, రుద్రుడని పేరు గల నీవు నా కుమారుడు అని గర్వంతో కూడిన మాటలను అనగా విని మహేశ్వరుడు కాలభైరవుడి అను పేరు గల పురుషుని యుద్ధమునకు అతడిపై పంపాను. ఆ కాలభైరవుడు బ్రహ్మతో చాలా కాలం యుద్ధం చేసిన కాలభైరవుడు శుభ్రమైన 5వ ముఖము చూచి ఊర్ధ్వగతమైన బ్రహ్మ 5వ ముఖము అతి గర్వము కలదిగా చూచి దాన్ని మిక్కిలి కోపంతో కాల్చివచ్చాను. వెంటనే కాలభైరవునితో హింసింపబడిన బ్రహ్మ మరణించిన కానీ ఈశ్వరుని అనుగ్రహంతో తిరిగి ప్రాణమును పొందాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం, తర్వాత ఖండించేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.